యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. సో ఇవన్నీ దాంట్లో వేసుకోవడమే. ముగ్గురు కాబట్టి 3 గ్లాసులు రావాలి. ఈ ఎకో ఫ్లో ఉండటం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఘోరమైన వ్యాధులెన్నైనా, మార్పులేని వ్యసన పరులైన, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలు నిరాశ. 6 ఆపిల్స్ పెద్దవి రెడ్, 6 ఆపిల్స్ ఏమో గ్రీన్వి వేసాము. సో ఇటైతే నిండిపోయింది మొత్తానికి. ప్రైజ్ గాడ్. అసలు నేను ఎప్పుడు ఇంత ఫ్రెష్గా యాపిల్ జ్యూస్ పట్టుకుని తాగలేదు. ఈ హిమాలయాల్లోనే తాగుతున్నాం. చూడండి, హిమాలయాల్లో కూడా జస్ట్ కాలు పెడితే కొన్ని కిలోమీటర్ల కిందకి వెళ్ళిపోతాం. అక్కడ చూడండి పైన ఎంత హైట్లో ఉందో. అది పైన ఒక 3-4 కిలోమీటర్ల పైన బిల్డింగ్ కూడా కట్టుకున్నారు. సో హిమాలయాస్ అట్లా ఉంటుంది. ఏదేమైనా దేవునికి స్తోత్రం ఇది ఇచ్చినందుకు. ఎట్లా ఉందో చూడాలి. యాపిల్ జ్యూస్ అంటే ఎప్పుడు ఏదో మిక్సీలో వేసి పడతా ఉంటారు. ఇది కోల్డ్ ప్రెస్. స్తోత్రం ప్రభా. ఇది జ్యూస్నైనా మీరు పరిశుద్ధంగా మార్చండి. మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ఎనర్జీని ఇవ్వమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. నా లైఫ్లో నేను ఎప్పుడు ఇలాంటి యాపిల్ జ్యూస్ తాగలేదండి. ఒరిజినల్ చాలా బాగుంది. దీంట్లోకి కొంచెం హార్లిక్స్ వేసుకోవాలి పైన.